హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి పండగ అనగానే మనము స్వీట్స్, హాట్స్ చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా. ఈ రోజు మాత్రం నేను స్పెషల్ స్వీట్ చేస్తున్నాను. దాని పేరు వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చాలా హెల్దీ అండి. పదండి చూపిస్తాను. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు: గుమ్మడి పలుకులు 1 కప్పు, అంజీరు 1 కప్పు, కాజు 1 కప్పు, సీడ్లెస్ డేట్స్ 1 కప్పు, పిస్తా అన్సాల్టెడ్ అండి, నేను కొద్దిగా తీసుకున్నాను, ఇది మీ ఆప్షన్. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు చిన్నది, బాదం 1 కప్పు, కిస్మిస్ 1 కప్పు. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అంజీరును డేట్స్ గ్రైండ్ చేసుకోవాలండి. అంజీర్ చిన్న చిన్నగా కట్ చేసి ఇలా వేసాను. ఇప్పుడు ఇవి సీడ్లెస్ డేట్స్ అండి, ఇవి కూడా ఇందులో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన మిక్చర్ ఇలా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని బాదం, కాజుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా నేను బాదం వేయించుకుంటున్నాను. అన్నీ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా హెల్దీ అండి ఇది డ్రై ఫ్రూట్ లడ్డు. దివాళీ స్పెషల్గా చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత కాజు వేసాను. ఇప్పుడు గుమ్మడి పలుకులు వేస్తున్నాను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పిస్తా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నవి వేసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇది అని పర్టికులర్గా ఏమీ లేదు, నేను ఇవి యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా వేయించుకుంటున్నారు కదా. చూడండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేస్తున్నానండి. కిస్మిస్ కూడా సన్నగా కట్ చేశాను. మనకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి డ్రై ఫ్రూట్ లడ్డు. అంత ఈజీ, అంత హెల్దీ కూడా. మళ్ళీ ముందుగా గ్రైండ్ చేసుకున్న డేట్స్, అంజీర్ మిక్చర్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇది అంజీరును ఖర్జూరా సరిపోకపోయేది ఉంటే మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఉండలు చేసుకోవడానికి మొత్తం మనము దీంతోటే వెట్ కాబట్టి, దీంతోటే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ ప్లేస్లో తేనె కూడా వేసుకోవచ్చు. అది చల్లారిపోయాక నేను ఇలా మెత్తగా చేసేసుకున్నానండి. చూడండి, మనం ఇలా చేసుకుంటే లడ్డూలాగా రావాలి. ఒకవేళ మీకు సరిపోలేదు అని అంటే డేట్స్ మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మొత్తం ఇలాగే లడ్డూలు చేసుకోవడమే. చూడండి, ఇలా మొత్తం చేసేసుకోవాలి. దివాళీ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.